హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొంతమంది హీరోయిన్స్ చేసింది కొన్ని సినిమాలే అయినా అతి తక్కువ టైంలోనే తమ యాక్టింగ్తో ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతారు. అలాంటి వారిలో హీరోయిన్ మీరా జాస్మిన్ కూడా ఒకరు. తన అందం అభినయంతో తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో లక్షలాది మనసుల్లో నిలిచిపోయారు. ఈమె కేరళకు చెందినవారు. ఈమె 1982 ఫిబ్రవరి 15న కేరళలోని తిరువల్లలో ఓ క్రిస్టియన్ కుటుంబంలో జన్మించారు. ఈమె అసలు పేరు జాస్మిన్ మేరీ జోసెఫ్. మీరా జాస్మిన్ డిగ్రీ చదువుతున్నప్పుడు బ్లెస్సీ అనే సహాయ దర్శకుడు ఆమెను చూసి సినిమాల్లోకి తీసుకున్నారు. ప్రముఖ డైరెక్టర్ అయిన లోహిత్ దాస్కు మీరా జాస్మిన్ని పరిచయం చేశారు. ఈమె మొదటిగా మలయాళం మూవీ అయిన సూత్రధారన్లో నటించింది. ఇదే ఈమెకు మొదటి మూవీ. ఆ తర్వాత కోలీవుడ్, మాలీవుడ్ సినిమాల్లో కూడా నటించారు. పాదం ఒన్నువరు విలాపం అనే మూవీతో మీరా జాస్మిన్ గారికి ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు కూడా లభించింది. ఇలా వరుస ఆఫర్స్తో బిజీగా ఉన్న మీరా గారికి తక్కువ టైంలోనే టాలీవుడ్ నుండి అవకాశాలు వచ్చాయి. టాలీవుడ్లోకి రిలీజ్ అయిన డబ్బింగ్ మూవీ రన్తో టాలీవుడ్కి పరిచయం అయ్యారు మీరా జాస్మిన్. తరువాత 2004లో హీరో శివాజీ గారికి జంటగా అమ్మాయి బాగుంది మూవీలో నటించారు. ఆ తర్వాత హీరో శ్రీకాంత్తో ఈ రవితేజ గారితో భద్ర, గుడుంబ శంకర్, పందెంకోడి వంటి మొదలైన చిత్రాల్లో ఈమె నటించారు. హీరో రాజశేఖర్ గారికి చెల్లిగా గోరింటాకు మూవీలో అద్భుతంగా నటించారు మీరా జాస్మిన్. ఈ మూవీలో ఎమోషనల్ సీన్స్లో ఎంతో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. తనదైన నటనతో టాలీవుడ్లోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈమె 2014లో దుబాయ్లో అనిల్ జాన్ టైటస్ అనే వ్యాపారవేత్తను ఈమె ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరి పెళ్ళి 2014 ఫిబ్రవరి 9వ తేదీన జరిగింది. ఇక పెళ్లి తర్వాత పూర్తిగా మూవీస్కి గుడ్ బై చెప్పి దుబాయ్కి వెళ్ళిపోయారు మీరా జాస్మిన్. దాదాపు 10 ఏళ్ళు ఈమె మూవీస్కి దూరంగా ఉన్నారు. గతంలో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన మీరా తిరిగి మళ్ళీ మూవీస్లోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నారట. అదే సమయంలో ఈ విషయంపై మీరా జాస్మిన్ దంపతులకి విభేదాలు రావడంతో వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం వీరిద్దరూ విడిగా ఉంటున్నారు. అయితే మీరా జాస్మిన్ విమానం అనే మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశారు. ఈ మూవీలో ఓ చిన్న క్యారెక్టర్లో ఈమె కనిపించారు. ఆ తర్వాత రీసెంట్గా రిలీజ్ అయిన శ్రీ విష్ణు గారి స్వాగ్ మూవీలోనూ ఈమె నటించారు. ఈ మూవీలో మహారాణిగా ఈమె కనిపించారు. ఈ మూవీతో ఈమెకు వరుస ఆఫర్స్ రావడంతో మరోసారి మీరా జాస్మిన్ బిజీ అవుతున్నారు. మీరా జాస్మిన్ గారి కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ను ఈ వీడియోలో మీరు ఇప్పుడు చూసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.